కృష్ణలంక పోలీసుల తీవ్ర వేధింపులు మానసిక ఒత్తిడి వల్లే దళిత యువకుడు క్రాంతి కుమార్ బల్వన్ మరణానికి పాల్పడ్డాడని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తీవ్రంగా ఆరోపించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అధికార బలంతో ఒక దళిత యువకుడి ప్రాణం పోవడానికి కారణం కావడం అత్యంత విచారకరమన్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారులపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని, అలాగే బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. క్రాంతి కుమార్ మృతికి న్యాయం కోరేందుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకు రాబోయే ఆదివారం ఉదయం 10 గంటలకు మడకశిర నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఒక అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, అత్యాచార, మానభంగాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం దళిత గిరిజనులకే కాదు బహుజన మైనార్టీ వర్గాలకు కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణం కేంద్రంలో ఈరోజు కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని తీర్మానించుకోవడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు మరింత బాధ కలిగించే అంశంగా, ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దారుణ సంఘటనలు మరింత బాధ కలిగించే విధంగా ఉండడం, అందులో గాదె సాయికృష్ణ అనే ఒక యువకుని లాకప్ చేసి పోలీసులు శవాన్ని కూడా కుటుంబీకులకు ఇవ్వకోకుండా ఆ శవాన్ని వాళ్ళే దహనం చేసి మీ కొడుకు ఎక్కడున్నాడో ఏమైపోయాడో మాకు తెలియదని కొంతకాలం, మరీ నీ కొడుకుని చంపేశాము, నువ్వు పోయి ఒక పూలదండ వేసుకో, ఫోటో పెట్టుకోనని చెప్పేసి మాట్లాడడం అనేది కూడా మరింత బాధ. ఆ క్రమంలోనే మే 21వ తేదీ నాడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు పేరుపోగు క్రాంతి కుమారు ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు గారి వేధింపులు భరించలేకున్నాను, నన్ను పోలీసులు తీసుకొని పోతే కూడా అక్కడ కొట్టి చంపేస్తారు, మరి వాళ్ళ చేతిలో సచ్చేదానికన్నా నాకు నేను చనిపోవడమే మేలు అనుకున్నాడో ఏమో కానీ ఆ రకంగా మాట్లాడుతూ తన సెల్ ఫోన్లోనే వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడడం అనేది కూడా మరింత బాధాకరంగా అనిపిస్తుంది. మరి ఇట్లాంటి సంఘటనలే కాక కర్నూలులో కూడా ఒక గంగమ్మ అనే ఒక మహిళని లాకప్ డెత్ చేసి చంపేశారు. మరి ఆమెను చంపేసిన తర్వాత మరి ఆమె కుమారుడు కూడా మిస్సింగ్ అయినట్లు, మరి ఆమె కూతురుకు కూడా ప్రాణరక్షణ హాని ఉంది అనే రకంగా కూడా మీడియాలో చూస్తున్నాం. మరి ఇదంతా చూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు, మరి కూటమి నాయకులు కూడా ఈ పోలీసులకి ఈ రకంగా ప్రోత్సహించడం వల్లనే ఇట్లాంటి దురాఘాతాలు, దారుణాలకు ఒడిగడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఇట్లాంటి సంఘటనలు ఇప్పటికైనా ఆపండి. మీరు రక్షక భటులు అంటే ప్రజలను మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి, శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి మేము ఈరోజు కుల ప్రజా సంఘాలుగా తెలియజేసుకుంటూ, మరి ఈ దళిత యువకుడైనటువంటి పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కూడా కారణమైన కృష్ణలంక సిఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరి పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి మరియు 3 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇవన్నీ చేయకోకుండా కేవలం వాళ్ళంతా కూడా పోలీసుల్ని సమర్థించే విధంగా, లేకుంటే ఏమీ జరుగునట్లుగా ఇదేదో ఒక సిట్టుతో దర్యాప్తుతో సమస్య పరిష్కారం అయిపోతుంది అనే రకంలో చేయడం అనేది కూడా చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని రేపు కాక ఎల్లుండి ఆదివారం మడకశిర నియోజకవర్గ కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఈ కుల ప్రజా సంఘాలని కలిసి వచ్చే బహుజన మైనార్టీ వర్గాలను కూడా కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ పోలీస్ లాకప్ డెత్లో మృతి చెందినటువంటి గాదె సాయికృష్ణ మరియు ఆత్మహత్యకు పాల్పడినటువంటి క్రాంతి కుమార్ కుటుంబాలకి న్యాయం చేసే విధంగా, మరి గంగమ్మకు కూడా ఆ కుటుంబానికి కూడా రక్షణ కల్పించే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఈరోజు కుల ప్రజా సంఘాలుగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరంతా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని మనం అడ్డుకోకపోతే రేపు ఈ ప్రమాదం ఎవరి మీద పడుతుందో, ఏ రకంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందో అనేది కూడా గ్రహించి ఖచ్చితంగా ఆదివారం జరిగే మడకశిర కేంద్రంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భీమ్.